ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్కు సంబంధించిన విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు ఎపిసోడ్లో మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. సత్కార్య సాధకుడు. తాను చేపట్టిన కార్యక్రమాన్ని లక్ష్యశుద్ధితో చిత్తశుద్ధితో ఆచరించే సాధించే ఒక గణనీయమైన స్వభావం జయప్రకాష్లో ఉన్నది. ఆయన శక్తి సామర్థ్యాలన్నింటినీ అందుకై వినియోగించడంలో ఎప్పుడూ వెనుకాడలేదు. ఆయన స్వాతంత్ర్యోద్యమంలో పనిచేసినప్పుడు కానీ, భూదాన, గ్రామదాన, గ్రామ స్వరాజ్య ఉద్యమాలలో కానీ ఉత్సాహంతో కృషి చేసినారు. గ్రామదాన ఉద్యమంలో స్వచ్ఛంద గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాలలోనూ సర్వోదయ కార్యకర్తలకు తోడ్పడినారు. గ్రామ స్వరాజ్య ఉద్యమపు విప్లవాత్మకమైన ప్రభావాలను గురించి అసంఖ్యాకములైన వ్యాసాలు, ఉపన్యాసాల ద్వారా సర్వోదయ కార్యకర్తలకు వివరించి చెప్పారు. వినోబాజీ తర్వాత ఈ ఉద్యమం విషయంలో కార్యకర్తలను ఆకర్షించి సమీకరించి వారిలో స్ఫూర్తి కలిగించిన ప్రముఖుడు జేపీఏ. గ్రామ దానోద్యమాన్ని గురించి చెబుతూ ఒకసారి జేపీ, మన గ్రామీణులు స్వాతంత్ర్యానికి పూర్వం ఎంత వెనుకబడిన స్థితిలో ఉండేవారో ఇప్పుడు దాదాపు అదే పరిస్థితిలో ఉన్నారు. మన విశ్వవిద్యాలయాలు గాంధేయ రాజకీయ సూత్రాలను కానీ ఆర్థిక సిద్ధాంతాలను కానీ బోధించడం లేదు. ఇక అన్ని స్థాయిల ప్రభుత్వ ఉద్యోగులలోనూ స్వాతంత్ర్యోద్యమంతో సంబంధం ఉన్నవారు అరుదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా అంతకు ముందున్న ఆ వ్యక్తులే ప్రభుత్వ వ్యవహారాలు చూస్తున్నారు. వారే మంత్రుల సలహాదారులు. అందువల్ల ప్రభుత్వ పరిపాలనా విధానాలలో మార్పు రాలేదు. గ్రామ స్వరాజ్య లక్ష్యాన్ని చేరుకోవటం మన నాయకుడు వినోబా చూపించిన మార్గంలో సాధ్యం కాగలదని నేను అనుకుంటున్నాను. ఈ గ్రామదాన ఉద్యమం మన గ్రామాలకు ఆర్థిక, సాంఘిక, నైతిక విప్లవాల సందేశాన్ని అందజేసింది. ఆర్థిక వ్యవస్థ వికేంద్రీకరణ వల్ల నైతిక విప్లవాల సందేశాన్ని అందజేసింది. ఆర్థిక వ్యవస్థ వికేంద్రీకరణ వల్ల హింస తగ్గిపోతుంది, సంపదను కూడబెట్టడం తగ్గుతుంది. గ్రామ స్వరాజ్యానికి నాంది ఇదే అని అన్నారు. వినోబాజీ నెలకొల్పిన శాంతి సేవా మండలికి జేపీ అధ్యక్షుడు. మత కలహాలు, భాషా వివాదాల వంటి దుర్ఘటనలు, దుస్సంఘటనలు జరిగినప్పుడు వాటి నివారణకు శాంతి సేవా మండలి వివిధ ప్రదేశాల్లో చేసిన సేవ గణనీయమైనది. అంతర్జాతీయ సమస్యలపై అవగాహన. జయప్రకాష్ దృష్టి మన దేశ పరిస్థితుల వరకే పరిమితం కాదు. అనేక అంతర్జాతీయ పరిస్థితులు, సంఘటనలపై కూడా ఆయన తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా ప్రకటించడం జరిగింది. 1956లో రష్యా ట్యాంకులు హంగరీపైకి వెళ్ళినప్పుడు రష్యా చర్యను దురాక్రమణ అని, ఇది ఒక కొత్త రకపు సామ్రాజ్యవాదమని అన్నారు. 1959లో నవ చైనా సైనిక దళాలు టిబెట్ పైన దాడి చేసినప్పుడు జయప్రకాష్ చైనా చర్యను నిశితంగా విమర్శించారు. అప్పుడే దలైలామా ఇండియాకు వచ్చి తలదాచుకోవటం వచ్చింది. చైనా దురాగతాన్ని ఖండించటానికి ఢిల్లీలో ఒక అంతర్జాతీయ సమావేశం కూడా జేపీ ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ లేక అంతర్జాతీయ సమస్యలపై తన అభిప్రాయాలను ఆయన నిష్కర్షగా ప్రకటించారు. పలుకుబడి, పేరు ప్రఖ్యాతులు సంపాదించవలన్న కాంక్ష ఆయనకు లేదు. అందువల్లనే ఆయన ఏ సమస్యపైనైనా తన అభిప్రాయాన్ని ప్రకటించడానికి ప్రజల ప్రశంసలను కానీ అభిశంసలను కానీ లెక్క చేయలేదు. ప్రజలకు కటువైన సత్యాలను చాటి చెప్పగల వ్యక్తి గాంధీజీయే. ఈ విషయంలో మళ్ళీ గాంధీజీ తర్వాత స్థానం జయప్రకాష్దే. షేక్ అబ్దుల్లాను 1953 నుంచి విచారణ లేకుండా నిర్బంధంలో ఉంచటాన్ని ఆయన విమర్శించారు. దేశ విభజనకు వ్యతిరేకి అయిన జయప్రకాష్ దేశ విభజన జరిగి ఇండియా, పాకిస్తాన్లు ఏర్పడిన తర్వాత ఈ రెండు దేశాల మధ్య సామరస్యానికి ఎంతో కృషి చేశారు. పరస్పర ప్రయోజనానికై ఉభయ దేశాలు ఒకదానితో మరొకటి సహకరించి పనిచేయటానికి గాను 1962లో ఇండియా, పాకిస్తాన్ సామరస్య మండలిని స్థాపించారు. ఇటువంటి గ్రూపును పాకిస్తాన్లో కూడా నెలకొల్పటానికి ఆయన 1964లో పాకిస్తాన్లో అనధికార పర్యటన కూడా జరిపారు. అసలు సిసలైన గాంధేయ కార్యక్రమాలు, ఆదర్శప్రాయమైన పనులు చేయబోనటం వల్ల ఆయనను సామ్రాజ్యవాదుల ఏజెంటు అని కూడా అన్నవారు లేకపోలేదు. 1963లో ప్రముఖ స్వాతంత్ర్య యోధులు గాంధేయవాది శంకర్రావు దేవ్, జయప్రకాష్, మరికొందరు శాంతికాముకులు కలిసి ఇండియా, చైనా దేశాల మధ్య సుహృద్భావ సంబంధాలు నెలకొల్పవలననే ఉద్దేశంతో న్యూఢిల్లీ నుంచి పెకింగ్కు స్నేహయాత్ర సంకల్పించినారు. కానీ
చైనా, పాకిస్తాన్ దేశాలు తమ భూభాగాల గుండా వెళ్లటానికి అనుమతించకపోయేసరికి ఆ ప్రయత్నం మానుకోవలసి వచ్చింది. ఇక భారతదేశంలో అంతర్భాగమైన నాగాలాండ్ సమస్య విషయంలోనూ ఆయన శాంతియుత సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించడానికి ఎంతో కృషి సల్పిన విషయం సర్వవిదితమే. జేపీ నెలకొల్పిన నాగాలాండ్ శాంతి బృందం అజ్ఞాత నాగాలు, భారత ప్రభుత్వం మధ్యన సంప్రదింపులు జరిపి ఒక పరిష్కార మార్గానికి చేసిన కృషి ప్రశంసనీయమైంది. పార్టీ రాజకీయాల నుంచి తప్పుకుని సర్వోదయ ఉద్యమంలో అడుగుపెట్టిన తర్వాత జయప్రకాష్ నిర్విరామంగా, అవిశ్రాంతంగా ప్రజాసేవలో మునిగిపోయారు. 1966లో బీహార్లో క్షామదేవత తాండవం చేసినప్పుడు గ్రామదాన కార్యక్రమాన్ని కొంతకాలం పక్కకు పెట్టి క్షుద్బాధ పీడితుల సహాయానికి నిర్విరామ కృషి చేశారు. బీహార్ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాల సహాయ సహకారాలే కాక అనేక స్వచ్ఛంద సంస్థలు, సాంఘిక సేవా సంస్థల సహకారం కూడా ఆయన అభ్యర్థించారు. అంతేకాక ఈ కార్యక్రమంలో యావత్ భారతదేశంలోని అనేక సాంఘిక సేవా సంస్థలు ఆయన పిలుపుపై ఎంతో సహాయాన్ని అందజేశాయి. అన్ని రాజకీయ పార్టీలు జేపీకి ఈ కార్యక్రమంలో చేయూతనిచ్చాయి. క్షామానికి గురైన ప్రాంతాలలో ఆయన పర్యటిస్తూ బీహార్లో ఉత్పన్నమైన క్షామ పరిస్థితి తాత్కాలికమైనదేనని, వారి రాష్ట్రం యాచకులు, పరాన్న బుక్కుల రాష్ట్రం కాకూడదని, ఈ ప్రకృతి విపత్తు నుంచి బయటపడిన తర్వాత ప్రతి రైతు, ప్రతి కార్మికుడు కష్టించి పనిచేసి అధిక ఆహారోత్పత్తిని సాధించి ఇతరులకు సహాయపడేటట్లు తయారు కావాలని ఉద్బోధించారు. ఈరోజు మనం లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్కు సంబంధించిన కొన్ని విషయాలను గురించి తెలుసుకున్నాం కదా. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.